హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మేము లలిత జ్యువెలరీకి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్స్ అందరం మేము అనుకున్నాము వెళ్ళాలి అని. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. అప్పుడు మాకు ఆఫీస్ అంటే ఎస్బీఐ బ్రాంచ్ మాకు దగ్గరలో ఉండేది. సోమాజిగూడ సర్కిల్ దగ్గర. మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఏదో క్యాజువల్గా వెళ్ళి అట్లా చూసినాం అనమాట. కాకపోతే మంచిగా అనిపించి మేము అందరం ఒకేసారి తీసుకున్నాం అప్పుడు. అది ఉండేది. అయితే మా ఫ్రెండ్స్ కూడా ఏమన్నారంటే ఒకసారి వెళ్ళేసి వద్దాము, చాలా డేస్ అవుతుంది, ఇంకా గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కదా డే బై డైలీ, జస్ట్ ఒకసారి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అన్నారు. సరే అని వెళ్ళాము అక్కడికి. సోమాజిగూడ సర్కిల్లో లలిత జ్యువెలరీ చాలా పెద్దగా ఉంటుంది కదా, సో వెళ్ళినాం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మేడం వాళ్ళు అయితే చెప్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇది స్కీమ్ ఉంది కదా, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ పే చేస్తే మనకేంటంటే 11 మంత్స్ పే చేయాలి. ఆ 11 మంత్స్ ఏంటంటే ఇప్పుడు 1000 రూపీస్ మనం పే చేస్తాం కదా, ఈ రోజుకి ఎంతైతే మనకు గోల్డ్ రేట్ ఉందో దాన్ని బట్టి మనకు అక్కడ ఎన్ని మిల్లీగ్రామ్స్ యాడ్ అవుతాయి అన్నమాట మనకు ఆ గోల్డ్ అనేది. సో 11 మంత్స్ అయిన తర్వాత మనకు అమౌంట్ ఇవ్వరు. అంటే గోల్డ్ ఎంతవరకు అయితే వస్తుందో మనకు అంత ఇస్తారనమాట. ఒక గ్రామ్ అవుతుందో లేకపోతే దానికన్నా ఇంకా తక్కువ అవుతుందో తెలీదు. అంటే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి కదా, సో అట్లా అనమాట. ఇదైతే బాగుంది. కానీ స్టాఫ్ అబ్బా నిజంగా అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే రింగ్స్ కూడా తీసుకుంది, ఇయర్ రింగ్స్ తీసుకుంది, మళ్ళీ ఇంకా ఫింగర్ రింగ్స్ ఇవి కూడా తీసుకుందనమాట. అసలు ఇది కొంచెం బాగాలేదు, అది చూపియండి, ఇది చూపియండి, అబ్బా అబ్బా అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలుసా. అసలు మాకైతే ఎట్లనో అనిపించింది అడగడానికి కూడా. కానీ ఎందుకంటే ఇక నచ్చంది తీసుకుంటే బాగుండదు కదా, సో అందుకోసమని చాలా మంచిగా అనిపించింది మాకైతే. అసలు అక్కడనే టైం మొత్తం అయిపోయింది మాకు 3-4 అవర్స్. ఎందుకంటే త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసి వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఓన్లీ గ్రౌండ్లోనే ఉండేవి అనమాట అన్నీ. లేకిన్ ఇప్పుడు ఏంటంటే మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అట్లా అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా ఇట్లా చేయాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే బాగుంది ఈ స్కీమ్ అయితే. మనం ఒకటేసారి అంటే అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది కదా, ఎవ్రీ మంత్ ఇట్లా కొంచెం సేవ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం అని అనుకున్నా. చెయ్యాలి ఇంకా నేను కూడా. ఒకవేళ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తప్పకుండా చేస్తాను అని అనుకుంటున్నా. చూడాలి ఎట్లుంటుందో. కానీ బాగుందబ్బా, మేడం అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగుంది ఈ స్కీమ్ కూడా బాగుంది. ఎందుకంటే మనం ఒకటేసారి అమౌంట్ పెట్టాలంటే నేనైతే పెట్టలేను. అదే అందుకే ఈ స్కీమ్ అయితే బాగుంది. జస్ట్ ఏదో మా ఫ్రెండ్తో అలా వెళ్ళాను అనమాట, చూద్దాము అని చెప్పేసి. చాలా రోజులు అవుతుంది తనని కలిసి కూడా. కొంచెం ఏంటంటే వెళ్తే కలిసి ఉండొచ్చు, ప్లస్ అట్లనే ఇంకా గోల్డ్ కూడా ఎట్లా ఉంది ఏంటనేది తెలుసుకోవచ్చు.